ఒకప్పుడు ఓ శాంతమైన అడవిలో జంతువులంతా సంతోషంగా జీవించేవారు. అడవిలోని జీవితం నిదానంగా సాగుతుంది. జంతువులంతా సాయంకాలపు హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. కాని కుందేలు మాత్రం కొంచెం బోర్ ఫీల్ అవుతున్నాడు. అతడి ముఖంలో విచిత్రమైన ఆలోచనలు కనిపిస్తున్నాయి. ఓ తెలివైన కుందేలు, పేరు బన్నీ, మన అడవిలో ఏదైనా కొత్తగా చేస్తే ఎలా ఉంటుంది? ఇలా నిత్యం ఒకేలా బతకడమెందుకు? మనం ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తే బాగుంటుంది కదా అని కుందేలు మనస్సులో ఆలోచించాడు. అప్పుడే అతని మెదడులో ఓ ముచ్చటైన ఐడియా మెరిసింది. బన్నీకి ఓ అద్భుతమైన ఆలోచన వచ్చింది. నాకు క్యారెట్లు అంటే చాలా ఇష్టం. మరి నేను క్యారెట్ జ్యూస్ వ్యాపారం మొదలు పెడతా అని ఆనందంతో ఊగపోయాడు. చిన్న పిల్లల్లా గెంతాడు, కళ్ళు మెరిపించాడు. తన తోటలోకి వెళ్లిన బన్నీ రకరకాల రంగురంగుల క్యారెట్లు తవ్వడం ప్రారంభించాడు. ఆ క్యారెట్లు నిగనిగలాడుతున్నాయి. అతడి ముఖంలో కృషి, ఆనందం రెండూ కనిపిస్తున్నాయి. అవి చాలా రుచిగా ఉన్నాయి. బన్నీ వాటితో తియ్యటి క్యారెట్ జ్యూస్ తయారు చేయడం ప్రారంభించాడు. చిన్న చిన్న గ్లాసులో జ్యూస్ పోస్తూ వాటిపై చిన్న చిరునవ్వు ముఖచిత్రాలు వేశాడు. ఎంత బాగున్నాయో! మొదటి కస్టమర్, ఓ చిన్న జింక పరుగెత్తుకుంటూ వచ్చి జ్యూస్ తాగింది. వా! ఇది చాలా రుచిగా ఉంది అంటూ ఆనందంతో నృత్యం చేసింది. కుందేలు ముఖంలో గర్వం కనిపించింది. అడవిరాజు సింహం భారీ అడుగులతో వస్తూ వాసన గమనించి అక్కడికి చేరాడు. ఇక్కడ ఏదో రుచిగా వాసన వస్తోంది? గంభీరంగా బన్నీని అడిగాడు. అక్కడ ఉన్న బన్నీ భయంతో కళ్ళు పెద్దవి చేసి చూసింది. సింహం కూడా ఓ పెద్ద కప్పు జ్యూస్ తాగే కళ్ళు తేలిపోయేలా ఆనందించాడు. బన్నీ, ఇది బంగారం లాంటి వ్యాపారం. నీకు వాణిజ్యం జాతకం బాగా కలిసి వచ్చింది అంటూ బిగ్గరగా గర్జించాడు. అడవిలోని జంతువులు మరియు నెమలి, గొర్రె, కోతి, బంగారు తిట్టి అందరూ క్యారెట్ జ్యూస్ కోసం బన్నీ షాపు ముందు వరుసగా నిలబడ్డారు. అక్కడే చిన్న ఫెస్టివల్ వాతావరణం కనిపిస్తోంది. ఇప్పుడు బన్నీ తన స్టాల్కి ఓ పేరు పెట్టాలనుకున్నాడు. ఇదంతా పెద్దది అవుతోంది. అందరికీ తెలిసిపోయింది. ఒక మంచి పేరు పెట్టాలి అని ఆలోచించి బన్నీ తన షాపుకి బన్నీ జ్యూస్ బార్ అని పేరు పెట్టాడు. అందరూ ఆ పేరును ఆదరించారు. ముందు చిన్న గుడిసెగా ఉన్న షాపు ఇప్పుడు పెద్ద హట్గా మారింది. చెట్ల మధ్య బుట్టలతో, రంగురంగుల గ్లాసులతో వ్యాపారం నిండిపోయింది. జంతువులు అక్కడ గడపడం ఇష్టపడుతున్నారు. జంతువులందరూ మళ్లీ మళ్లీ వస్తున్నారు. ఇక్కడే మాకు చల్లదనం, రుచి రెండూ లభిస్తున్నాయి. ఇది మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది అంటూ జంతువులు మళ్లీ మళ్లీ వస్తూ జ్యూస్ తాగుతూ నవ్వుకుంటున్నారు. బన్నీ ముఖంలో వెలుగులు మెరుస్తున్నాయి. ఇప్పుడు బన్నీ ఒంటరిగా కాదు. అతని స్నేహితులు, చిన్న ఏనుగు, కోతి, మరొక కుందేలు అందరూ కలిసి సహాయం చేస్తున్నారు. అందరూ కలిసి సహాయం చేస్తూ మురిసిపోతున్నారు. ఇప్పుడు అడవిలోని జంతువులందరికీ ఓ కొత్త ప్రేరణ కలిగింది. గిల్లి టిఫిన్ స్టాల్ పెట్టింది. గరగర ఉడత కాఫీ షాప్ వేసింది. అడవిలో ఓ చిన్న పట్టణం వచ్చినట్లుంది. మనము ఏదైనా చేయగలం అని ధైర్యం వచ్చింది. అందరూ కలిసి బన్నీకి అభినందనలు తెలిపారు. జంతువులని కలిసి బన్నీని గాల్లోకి లేపి మెడలో టై వేసి అభినందించాయి. నీ వల్లే అడవి కొత్త జీవితాన్ని పొందింది అంటూ ప్రాముఖ్యత ఇచ్చారు. బన్నీ ఆనందంతో చేతులెత్తి ఆనందించాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.